సినిమా డైరెక్టర్ సిద్ధు గారి దగ్గర ఉన్నాం మనం. సిద్ధు గారు చెప్పండి, సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది మేడం, ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కే ఇంత ఆదరణ వచ్చి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెలెక్ట్ అయ్యి థర్డ్ ప్రైజ్ అట్ ద సేమ్ టైం టాప్ 100 లో ద బెస్ట్ 12 లో మాది ఒకటి అవ్వడం, మళ్ళీ 12 లో టాప్ 3 రావడం, అంటే క్యాష్ ప్రైజ్ కూడా 50,000 రావడం. చాలా థ్యాంక్స్ మేడం. సో ఇదంతా సాధ్యమైంది కేవలం అంటే మా ఒక్కరి శ్రమంతోనే కాదు, అంత టీం మొత్తం కలిస్తేనే అయింది. ముఖ్యంగా ఇక పాప యాక్టింగ్ ఇక మీరు చూసారు, మీరే చెప్పారు, అసలు అద్భుతంగా. అదే మేడం, ఆల్రెడీ మన రైటర్ గారు చెప్పారు. సో వాయిస్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం మాట్లాడుతూ ఉంటాం మనం. సో దాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనం ఒక యూనివర్సల్ మెసేజ్ ని ఇవ్వాలని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కల్తీ లేని ఫుడ్ అంటే మంచి ఫుడ్ అందించలేకపోతున్నాం, మంచి గాలిని అందించలేకపోతున్నాం, అట్లీస్ట్ మనం మాట్లాడే మంచి మాటల్ని కూడా అందించలేకపోతున్నాం. ఇంకెందుకు ఈ అంత పొల్యూట్ అయింది, చివరికి మాటలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇంకా దీనికి మేడం మనం అట్లీస్ట్ ఇలా చెప్పడం వల్ల కొంతమంది మారుతారనే ఉద్దేశంతో మేము ఈ మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నాము. సో చెప్పాము కదా, మేము ఆ నితిన్ అనే ఒక పర్సన్, అతని యొక్క బయోగ్రఫీ యాక్చువల్లీ ఇదంతా చెప్పాలి అని అంటే చెప్పాడు కదా. నా ఫ్రెండ్ అంటే విజయ్ సింగర్ అని చెప్పి బంజారాలో ఒక మంచి సింగర్. సో వాళ్ళ బ్రదర్ సొంత తమ్ముడు అతను. దాదాపుగా 5 years వరకు తనకు మాటలు లేవండి, 5 to 10 years వరకు మాటలు లేవు. తర్వాత మాటలు వచ్చినాయి. మాటలు వచ్చిన తర్వాత అతను యూజ్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అన్న మీరు మాట గురించి తెలియకపోయి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు, వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఆ పెయిన్ నాకు తెలుసు అని చెప్పి అక్కడ నుంచి నేను అతని దగ్గర నేర్చుకొని మనోడి దగ్గర ఉండి అతని స్టోరీ ఏంటి మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి మెసేజ్ వేలో తీస్తే బాగుంటది కదా, ఈ సమాజానికి ఇలాంటి కథలు కావాలి కదా. ఇప్పుడున్న యూత్ ఏది పడితే ఒక అమ్మాయిని చూస్తే ఏదో పడితే మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న మాటతోటి ఆ అమ్మాయి యొక్క పేరు అనేది అంతా పోతుంది. సో ప్రతి ఒక్కరు మాటని చాలా పదిలంగా దాచుకోవాలి అని చెప్పి చెప్పడమే మా పదిలం యొక్క కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.